మంత్రి రామ్ ప్రసాద్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. మరోసారి భేటీ నిర్వహించారు. రామ్ ప్రసాద్ ను సచివాలయానికి పిలిపించుకున్న చంద్రబాబు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయిచోటి నుంచి మదనపల్లికి మార్చడంపై మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్ భేటీ తర్వాత కన్నీరు పెట్టుకున్న రామ్ ప్రసాద్ అతనికి ఫోన్ చేసి సీఎం చంద్రబాబు పిలిపించారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చడంపై మంత్రికి వివరించారు సీఎం. రాయిచోటికి అన్ని విధాలా అండగా ఉంటారంటూ కూడా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విషయం తీసుకున్నారా మంత్రి రామ్ ప్రసాద్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే మంత్రి రామ్ ప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ కూడా బయటకు వచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, కేబినెట్ సమావేశంలో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చడం మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అక్కడే ఆయన పిలిపించడం జరిగింది. కన్నీరు తుడుచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి నీకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా రాయచోటిని అన్ని విధాలా నేను అభివృద్ధి చేస్తాను, నువ్వు ఎటువంటి టెన్షన్ పడకొద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినప్పటికీ కూడాను స్థానికంగా ఉన్నటువంటి ఒత్తిళ్లు అయితేనేమి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది రాజీనామాలు సమర్పించడం అయితేనేమి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, స్థానికుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత అయితేనేమి, తర్వాత ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారడం అయితేనేమి, కాబట్టి రాయచోటికే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో తలెత్తుకోలేని పరిస్థితి అయితేనేమి, తర్వాత జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ కావడంతో అక్కడ ఈ రియల్ ఎస్టేట్ బాగా వ్యాపారాలు బాగా జరగడం అయితేనేమి, వ్యాపారాలు కొంత అభివృద్ధి జరగడము, వీటన్నిటి నేపథ్యంలో మళ్ళా పరిస్థితి వెనకడుగు వేస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేయడము, అన్ని రకాలుగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ వ్యవహారం నడుస్తున్నప్పటి నుంచి కూడాను రామప్రసాద్ రెడ్డి మీద స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు వీరందరూ కూడాను తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా హెడ్ క్వార్టర్ను మారకోకుండా తాను కృషి చేస్తానని చెప్పేసి స్థానికంగా వాళ్లకు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు కేబినెట్ సమావేశంలో తాను కూడా ఒక సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనితో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యి అక్కడే ఏడ్చుకుంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీడియా ఏం జరిగింది, మీరు దీని విషయంగా ఏ విధంగా ముందుకెళ్తారని ప్రశ్నించినప్పుడు కూడాను ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడవడం జరిగింది. తర్వాత మీడియాకి ఎటువంటి ఆన్సర్ చెప్పలేక వెనకొస్తున్నటువంటి మరో మంత్రి వాహనాన్ని ఎక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలిసిన తర్వాత మీడియాలో ఈ విషయం అయితే దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దృష్టికి కొంతమంది అధికారులు తీసుకెళ్లడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. వెంటనే చంద్రబాబు నాయుడు కార్యాలయం నుంచి మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి మళ్ళీ తిరిగి రావాల్సిందిగా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు వద్దకు మళ్ళీ ఫస్ట్ బ్లాక్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వెళ్లారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇరువురి మధ్య కొంతసేపు చర్చలు జరిగాయి. తాను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకతను ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చూసుకుంటాను, నేను దానికి సంబంధించి రాయచోటి అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలనో వాటినన్నింటినీ చేసి ప్రజలను అక్కడ క్యాడర్ను సంతృప్తిపరిచే ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత మండిపల్లి రామప్రసాద్ రెడ్డి బయటకు వెళ్ళిపోతూ కూడా మీడియాతో ఏం మాట్లాడకుండా నమస్కారం చేసుకుంటూ మాత్రం వెళ్ళిపోయారు. అయితే సమావేశంలో ఆయన ఎటువంటి హామీలు ఇచ్చారు, ఈయన దానికి సంబంధించి ఎటువంటి ఆన్సర్ చేశారు అనే విషయాలు అయితే మటుకు ఇంకా బయటికి రాలేదు. దీనికి సంబంధించి మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి అన్ని విధాల నచ్చజెప్పే ప్రయత్నం అయితే కనుక చంద్రబాబు నాయుడు చేశారు. అయితే అతనిలో స్థానికంగా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అయితేనేమి, తర్వాత అక్కడి నుంచి వ్యతిరేకత, ఆరోపణలు వీటన్నిటి నేపథ్యంలో, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టరు ఇక్కడి నుంచి మదనపల్లికి తరిగిపోతుండగా స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నీవు మంత్రిగా ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి వచ్చేటువంటి ప్రశ్నలు అయితేనేమి, వీటన్నిటి నేపథ్యంలో రామప్రసాద్ రెడ్డి జనానికి ఎటువంటి ఆన్సర్ చేస్తారు, చంద్రబాబు ఎటువంటి హామీలు ఇచ్చారనేది మటుకు మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.